ఇక కాంగ్రెస్ పార్టీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పట్టుకుందా? 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికలకు హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారా? సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టీలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏం ఆదేశించింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. త్వరలోనే తెలంగాణ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానాలకు వచ్చే మార్చిలోపే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సెప్టెంబర్ నుండే ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. అందులో భాగంగానే ఢిల్లీలో జరిగిన పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటి నుంచే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులు దృష్టి సారించాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో 6 జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. మూడవది తెలంగాణ ఈ ఎన్నికల్లో బయటపడుతుందని, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆధారపడతాయని హస్తం పెద్దలు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికలు జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం నుండి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాణిదేవి గెలుపొందారు. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనుంది. మరోవైపు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుండి గెలుపొందినా ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇక వాణిదేవి బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు. దీంతో 2 స్థానాలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులు దొరకడం లేదట. దీంతో అభ్యర్థుల వేట మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అధికంగా ఉన్న పట్టభద్రుల ఓట్లు సాధించడం అంత సులువు కాదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులుంటారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో వెల్లడయ్యే అవకాశాలుంటాయని హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. అటు ఉద్యోగులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాగా నల్గొండ, వరంగల్, ఖమ్మం సీటు సైతం గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన స్థానమే. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తనకు సీటు కన్ఫామ్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపై కన్నేసినట్టు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచరణ్ రెడ్డి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు ఆశిస్తుండగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం కోసం అభ్యర్థులను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలలో 90% పైగా కాంగ్రెస్ పార్టీ నేతలే. దీంతో ఈ స్థానాన్ని సైతం ఈజీగా గెలవచ్చని హస్తం నేతలు అంచనా వేస్తున్నా పోటీకి మాత్రం ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం అధికార పార్టీ నేతలకు మింగుడు పడడం లేదట. ఈ స్థానం కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిరా, బీసీ సామాజిక వర్గం నుండి పీసీసీ అధికార ప్రతినిధులు లోకేష్ యాదవ్, చానగాని దయాకర్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన లోకేష్ యాదవ్ కి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులున్నాయని చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఈ 2 గ్రాడ్యుయేట్ స్థానాల ఫలితాలు ప్రభుత్వ పాలనకు రెఫరెండంలా మారే ప్రమాదముందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతోందో అన్న ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.